హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా ఫస్ట్ ఒకటి అనౌన్స్ చేస్తున్నానమ్మా. సో పెళ్ళిళ్ళ సీజన్, మేము ఆ ఊరికి వెళ్ళాము ఈ ఊరికి వెళ్ళామని కొంతమంది మళ్ళీ ఆఫర్ అడుగుతున్నారు. మళ్ళీ మేము కొంటే ఒక మ్యారీగోల్డ్ ఫ్రీగా ఇవ్వమని చెప్పేసి అలా ఇవ్వలేను. ఇయర్లీ వన్స్ మాత్రమే ఆఫర్ ఇవ్వగలను. యాక్చువల్గా మాకు లాస్ అది, కాకపోతే మీ సంతోషం కోసం ఇస్తున్నాను. అది అంటే మీకు తెలుసు, మీరు ఒక్క క్రీమ్ తీసుకున్నా కానీ, యాంటీ పిగ్మెంటేషన్ తీసుకున్నా కానీ నేను 1200 వర్త్ మ్యారీగోల్డ్ క్రీమ్ ఇచ్చాను మీకు. కానీ ఇప్పుడు కూడా ఇస్తున్నానమ్మా. 2500 నుంచి మీరు ఏది కొన్నా కానీ, అంటే అన్నీ కాదులేండి, ఓన్లీ యాంటీ పిగ్మెంటేషన్ కొన్న వాళ్ళకి ట్యాన్ ప్యాక్ ఫ్రీగా ఇస్తున్నానమ్మా. 600 వర్త్ ఇది. అంటే మీకు ఒక ప్రోడక్ట్ కొన్నా కానీ 20% కంటే 25% ఎక్స్ట్రా ఇస్తున్నట్టు అనమాట. మనీ తగ్గించను. సో యాంటీ పిగ్మెంటేషన్ కొన్న వాళ్ళకి ట్యాన్ ప్యాక్ ఫ్రీ ఇస్తాను. మీరు ఎన్నైనా కొనండి, ఓకే. 10 కొన్నా కానీ 10 ట్యాన్ ప్యాక్లు మీకు ఫ్రీగా ఇస్తాను, కానీ అమౌంట్లో తగ్గించను. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఆఫర్ ఓన్లీ 2 days మా. ఈ వీడియో బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. సో డేట్స్ చెప్పేస్తాను, ఎందుకు చెప్పండి. సో ఈరోజు 15th, 17th, 18th మా. నవంబర్ 17th, 18th యాంటీ పిగ్మెంటేషన్కి ట్యాన్ ప్యాక్ ఫ్రీగా ఇస్తాను, మీరు ఎన్ని కొన్నా కానీ. ఆ 2 రోజులు మాత్రమే ఇస్తాను, ఓకే. సో ఇది స్పెషల్ ఆఫర్. ఎందుకంటే యాంటీ పిగ్మెంటేషన్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ రోజుల్లో పిగ్మెంటేషన్ ఎంత ఉందో మీకు తెలుసు, యాంటీ పిగ్మెంటేషన్ ఎలా పనిచేస్తుందో కూడా తెలుసు మీకు. కాబట్టి యాంటీ పిగ్మెంటేషన్ ఒకటి కొన్నా ఒక ట్యాన్ ప్యాక్ ఫ్రీ, 10 కొన్నా 10 ట్యాన్ ప్యాక్స్ ఫ్రీ, ఓకే. సో ఇకపోతే ఇప్పటి రోజుల్లో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డాండ్రఫ్ మా. మీరు చూస్తూనే ఉన్నారు కదా, డాండ్రఫ్ ఎంత ఎక్కువగా ఉంది చెప్పండి. ఇదో దేవుడి దయవలన మా ఏజ్ వాళ్ళకి తక్కువ, కానీ 35-40 years ఉండే వాళ్ళకు కూడా డాండ్రఫ్ కంటిన్యూస్గా వస్తూనే ఉంది మా. ముఖ్యంగా నవంబర్ వచ్చేసింది కాబట్టి నవంబర్ నుంచి మీకు డాండ్రఫ్ చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 2 months, డిసెంబర్ అండ్ జనవరి చాలా ఎక్కువ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. మీ డైట్లో కాకరకాయని చేర్చుకోండి, వాటర్ బాగా తాగండి. సో ఆకుకూరలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ సరిగ్గా తినండి. అంతేకాకుండా ఫ్రూట్స్ కూడా తినండి మా. విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తీసుకోండి. కాన్స్టిపేషన్ ఉంచుకోకండి. సో బౌల్ మూమెంట్ బాగుండాలి. మలబద్ధకం ఉండకూడదు మా. మలబద్ధకం ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ డాండ్రఫ్ వస్తుంది. అలానే అన్నిటికంటే ముఖ్యంగా రోజు మార్చి రోజు తలస్నానం చేయండి. అంటే వారానికి 4 సార్లు తలస్నానం చేయండి మా. కొంతమంది ఇప్పటికి కూడా వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మీరు చెప్పండి, 15 రోజులు మీరు తలస్నానం చేయకపోతే తల మీద ఎంత మురికి పేరుకొని పోయి ఉంటుందమ్మా. మీరు మన పేలని బ్యాక్టీరియాని పెంచుతున్నట్టు మీ తల మీద చక్కగా, అవునా కాదా? కాబట్టి తలస్నానం చేయండి. తలస్నానం చేసినంత మాత్రాన మీ జుట్టు ఏమి ఊడిపోదు. జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. షాంపూలతో కూడా జుట్టు ఊడదమ్మా. మీరు కావాలంటే కుంకుడుకాయ సీకాయ ఓపికగా వాడుకోండి, కానీ ఆ కుంకుడుకాయ సీకాయతో పోసుకుంటే గంట సేపు పోసుకోవాలని అసలు తలస్నానమే చేయడం లేదు చాలామంది. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను, తప్పుమ్మా. మీరు ఇంత షాంపూ వాడుకుంటే నష్టం లేదు, కానీ బాగా 10-12 mugs ఆఫ్ వాటర్ పోసుకోండి. ఆ షాంపూ అంతా పోయేటట్టు 4-5 మగ్గులతో తలస్నానం చేయకండి. సో ఇది చెప్పదలుచుకున్నాను. ఇకపోతే డాండ్రఫ్ వచ్చినప్పుడు చిన్న చిట్కా, ఇది నేను చాలాసార్లు చెప్పాను. మెంతులు పెడుతున్నామంటారు, పెరుగు పెడుతున్నామంటారు. వాటన్నిటికంటే కూడా ఇలా ట్రై చేయండి మా. 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. మీరు ఎంత ఆయిల్ అయితే తీసుకుంటారో అంతే క్వాంటిటీ లెమన్ జ్యూస్ వేసుకోండి. 3 స్పూన్ల ఆయిల్ తీసుకుంటే 3 స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకోండి. 2 స్పూన్లే తీసుకుంటే 2 స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకోండి. బాగా కలపండి. దాన్ని తలకు పట్టించండి మా. సరేనా? ఒక 20 to 30 minutes వెయిట్ చేయండి. ఈ టిప్ మీరు 10 సంవత్సరాల పిల్లలకు కూడా వాడచ్చు. 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎంత ఏజ్ వరకైనా వాడచ్చు. ట్రై చేయండి ఇంట్లో. మీకు 30-40% డాండ్రఫ్ ఉంది అంటే వెళ్ళిపోతుంది మా. అదేం ఎక్కువ అవ్వదు. కానీ మీకు 50% దాటింది అనుకోండి, మీరు గీరితే రాలుతుంది అనుకోండి, ఈ టిప్ మీకు పనిచేయదు. కాబట్టి క్లినికల్ కేర్ తీసుకోవాలి, నెగ్లెక్ట్ చేయకండి. డాండ్రఫ్ ఎక్కువైంది అంటే ఏమవుతుందమ్మా? గుల్లలు వస్తాయి. గుల్లలు వచ్చిన దగ్గరంతా మీరు గీకారు అంటే అక్కడంతా చుట్టూ ఊడిపోతూ ఉంటుంది జుట్టు. జాగ్రత్తగా ఉండండి. ఇది నేను ఖచ్చితంగా చెప్తానమ్మా. ఎందుకంటే
జుట్టు ఎంత ఊడిపోతుందంటే అంత ఊడిపోతుంది పిల్లలకి. దాంట్లో డాండ్రఫ్ కూడా మెయిన్ కాజ్ అవుతుంది, ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకు చూస్తూ ఉండండి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి తెలియదు, తలకు ఆనుస్తారు, మీ దగ్గరగా వచ్చి పడుకుంటారు. సో ఇంట్లో వాళ్ళందరికీ డాండ్రఫ్ వస్తూ ఉంటుందన్నమాట. ఇది జాగ్రత్తగా చూసుకోండి మా. నేను టిప్ చెప్పాను మీకు, ఇంకొక టిప్ కూడా చెప్తాను. వెల్లుల్లిని బాగా దంచండి. 2 స్పూన్స్ ఆయిల్లో డబుల్ బాయిలింగ్ చేయండి. వెల్లుల్లిని తీసేసి వడగట్టేసి ఆయిల్ని పెట్టండి. మీకు ఇది పేలకు కూడా పనిచేస్తుంది. ఒక 10-15 నిమిషాల నుంచి తలస్నానం చేయించండి. ఒక 2 స్పూన్ల ఆయిల్లో ఒక 7-8 వెల్లుల్లి కూడా చితగొట్టి వేయొచ్చుమా. కొంచెం అంటే డబుల్ బాయిలింగ్ చేయండి, పొగలు వచ్చేంత వరకు ఉండి దింపేసి వడగట్టేసి పెట్టండి. ఎప్పుడైనా నూనెని కాటన్ ముంచి ఇలా పార్టిషన్స్ తీసి పెట్టండి మా. చేతులతో అనొద్దు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీరు చేతులతో పెడితే మీ జుట్టుకు అంటుతుంది, మాడుకు అంటదు, సరిగ్గా పనిచేయదు. మీకు ఎప్పుడైతే స్కిన్కి తగులుతుందో, స్కాల్ప్కి తగులుతుందో అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇకపోతే ఫ్యాంటైజ్లో బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా డాండ్రఫ్కి. అరోమా డాండ్రఫ్ ఆయిల్, అరోమా డాండ్రఫ్ షాంపూ. అరోమా అని స్పెసిఫై చేస్తున్నాను ఎందుకంటే అరోమా ఆయిల్స్తో చేసింది. అంటే కెరీర్ ఆయిల్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, జోజోబా ఆయిల్ మా. సో ఇది వచ్చేసి షాంపూ బేస్లో అరోమా ఆయిల్స్ వేసి చేస్తాము షాంపూని. నో కెమికల్స్ మా, ఒక్క కెమికల్ కూడా ఉండదు వీటిల్లో. అంటే మేము ఎక్స్ట్రా యాడ్ చెయ్యము డాండ్రఫ్ పోవడానికి, ఓన్లీ అరోమా ఆయిల్స్తో చేస్తామన్నమాట. కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ కూడా 10 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా వాడచ్చు. ఇంకా మీకు ఎక్కువ డాండ్రఫ్ ఉందంటే స్పెషల్ డాండ్రఫ్ ఆయిల్ కూడా ఉంది, ఇంకా జెల్ కూడా ఉంది అమ్మా. అంటే కొంతమంది డాండ్రఫ్ ఆయిల్ వద్దు అంటుంటారు కదా, కొంతమంది ఆయిల్ పెట్టుకోవడం అనే కాన్సెప్ట్ నచ్చదు, ఉండదు వాళ్ళకి, ఆయిల్ పెట్టుకోవడం అనేది నచ్చదు. అలాంటి వాళ్ళకి జెల్ చేసాము. ముఖ్యంగా యుఎస్లో ఉండే వాళ్ళకి, అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి నూనె పెట్టుకోవడం అంటే కొంచెం కష్టం. సో జెల్ పెట్టుకొని ఒక అరగంట ఉంచుకొని లేదా గంట ఉంచుకొని తలస్నానం చేయొచ్చమ్మా. ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏదేమైనా మీరు ఇంట్లో కొంచెం కేర్ తీసుకున్నారు అంటే తప్పకుండా డాండ్రఫ్ తగ్గుతుందమ్మా. డాండ్రఫ్ తగ్గింది అంటే మీ స్కాల్ప్ స్ట్రెంగ్తీగా ఉంటుంది. మీ స్కాల్ప్ స్ట్రెంగ్తీగా ఉంటే మీ హెయిర్ బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా డాండ్రఫ్ ఎక్కువైంది అంటే ఫేస్ మీద పింపుల్స్ రావడమే కాకుండా బ్యాక్ అంతా పింపుల్స్ వస్తాయి, షోల్డర్ మీద అంతా పింపుల్స్ వస్తాయి, ఇంకా మీకు ఎక్కువైతే ఫ్రంట్కి కూడా వస్తాయి. ఆ కండిషన్ని తెచ్చుకోకండి, ముఖ్యంగా అమ్మాయిలు. ఓకేనమ్మా? ఎందుకంటే ఊరికే ఉట్టి డాండ్రఫ్ కొంచెం ఉంది, నో ప్రాబ్లం. కానీ అది ఇయర్ బై ఇయర్ ఎక్కువైపోయేసి ఏమవుతుందంటే రాలిన చోటల్లా గుల్లలు వస్తాయి, మా పింపుల్స్ వస్తాయి. కొంతమందికి చూడండి వెనకంతా మచ్చలే ఉంటాయి. సో చూడ్డానికి మీకు కూడా బాగుండదు, చూసే వాళ్ళకి బాగుండదు. సో ఆ పరిస్థితి రాకూడదు అంటే ఖచ్చితంగా మీరు డాండ్రఫ్ని పోగొట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఇంకేదన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొకసారి చెప్తున్నానమ్మా, యాంటీ పిగ్మెంటేషన్ మీద మీరు ఒక యాంటీ పిగ్మెంటేషన్ కొన్నా కానీ ఒక ట్యాన్ ప్యాక్ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఓన్లీ 2 days, 17th and 18th. ఓకేనమ్మా? తర్వాత ఇవ్వను. సో ఎప్పుడైనా ఇలా సడన్గా ఇస్తూ ఉంటాను, చూడండి. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. నమస్తే.